రేపు పుస్తెల్తాళ్ళు లాక్కెళ్తారా? రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన. కేటీఆర్ రుణాలు కట్టలేదని ఇండ్ల తలుపులు మోటార్ స్టార్టర్లు గుంజుకపోతున్నారు. రేపు తాళపుస్తలు లాక్కెళ్తారా? పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆరే. 420 దొంగ హామీలతో సీఎం అయిన రేవంత్ ఇచ్చిన మాట మరచి అరకొరగా రుణమాఫీ. అందుకే రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు, విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టని సర్కార్, కులగణన దగ, బీసీలను మోసం చేసే కుట్ర, రియల్ ఎస్టేట్ తప్ప రేవంత్కు స్టేట్పై సోయే లేదు. భూదందాల్లో నిమగ్నమైన ముఖ్యమంత్రి బ్రదర్స్ ఫోర్త్ ఫ్యూచర్ సిటీ చుట్టూ 1000 ఎకరాలు కొన్నారు. 35 సార్లు ఢిల్లీ వెళ్ళిన సీఎం 35 పైసలైనా తేలేదు. ఆమనగల్లు రైతు దీక్షలో నిప్పులు చెరిగిన కేటీఆర్ స్థానిక ఎన్నికల్లో రేవంత్కు బుద్ధి చెప్పాలని పిలుపు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతున్నదని, రుణాలు చెల్లించలేదన్న కారణంతో రైతుల ఇండ్ల తలుపులు, కరెంటు బిల్లులు చెల్లించలేదని, వ్యవసాయ మోటార్ల స్టార్టర్లు కూడా గుంజుకపోతున్నారని, పరిస్థితి ఇలాగే ఉంటే అప్పులు కట్టలేదని రేపు ఆడబిడ్డల మెడలో నుంచి తాళపుస్తల తాళ్ళు కూడా తెంపకపోయే దుస్థితి దాపురిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. మొత్తానికి బీఆర్ఎస్ సభలకు మునుపటిలాగానే జనం మళ్ళీ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కేటీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇగో ఈ రీతిలో పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతున్నది. ఇక మరి దీన్ని బట్టి సంవత్సరం నరలోనే కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడికి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొన్న భూపాల్పల్లిలేమో ఇంటి గేట్లు ఎత్తుకపోయాను, నిన్న సేమ్ మళ్ళా ఎవరు లేని టైం చూసి తలుపులు ఎత్తుకపోయాను. రేపు ఆడబిడ్డల మెడలో ఉన్న తాళపుస్తలు కూడా ఎత్తుకపోతారా అప్పులు కట్టలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రాష్ట్ర సర్కారును నిలదీస్తున్నాడు. అప్పులు కట్టకపోతే నోటీసులు ఇవ్వడమో, వేరే తీరుగా వాళ్ళను అప్పులు కట్టేలాగా చేయడమో చేయాలి. కానీ ఇట్లా దొంగలు పడ్డట్టేంది అంటే రాష్ట్రంలో కొత్తగా దొంగలు పడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే అధికారులను దొంగలుగా నియమిస్తున్నది. ఇంట్లో మనుషులు లేనిది చూసి ఇట్లా స్టార్టర్లు, ఇంటి తలుపులు, ఇంటి గేట్లు ఎత్తుకపోవడం ఎంతవరకు ఇది సమంజసం? ఇక బీఆర్ఎస్ సభలు అయితే సూపర్ సక్సెస్ అవుతానే. మరి కేసీఆర్ చెప్పిందే నిజమవుతుంది. మనం ఉరికి గొడ్డలు పట్టుకొని కొట్టవలసింది అవసరం లేదు, కర్రలతోటి సాము చేయవలసింది కూడా అవసరం లేదు. గొడుగు పట్టుకొని నిలబడితే చాలు, ఆ గొడుగు కిందికే బాధితులంతా వస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలు లోపే మనమే కావాలని ఈ తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఫామ్ హౌస్ల ముఖ్య కార్యకర్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అన్న మాటలు ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి అయింది. ఇంటి తలుపులు గుంజుకపోయినని బాధితులు, స్టార్టర్లు గుంజుకపోయినని రైతు బాధితులు, ఇట్లా లోన్లు కట్టలేదు ఇంటి తలుపులు ఎత్తుకపోయినని బాధితులు, ఇట్లా 4000 పింఛన్ రానోళ్ళు, 2500 రూపాయలు రాని మహిళలు, ఇట్లా అందరు కలిసి ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ సభలకు, బీఆర్ఎస్ పెట్టే సభలకు తండోపతండాలుగా వస్తున్నారు. ఇది ఇట్లనే కొనసాగితే ఎమ్మెల్యేలు ప్రచారం చేయవలసిన అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు ఓటేయండి అని ప్రచారం చేయవలసిన అవసరం లేదు. చక్కగా కారు గుర్తు ఎక్కడున్నదో ఎంకులాడుకొని మరీ గుద్దుతారు. అక్కడ దాకా పరిస్థితిని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకుంటుంది.